పుస్తకంలో పెట్టారన్నా నేను విన్నా. గమనించాను కాదన్నా. భగత్ సింగ్ అంటే గాంధీ గారి చూడు 10 గంటల వాడు కాదు. జూమ్ వస్తుంది మార్గం లేదు తప్ప ఆడియన్స్ అంతా గుర్తిస్తుంది. భారత స్వాతంత్ర్యం బాధలు గాంధీ మహాత్ములు ఎంత తెలివించాడు, అంతరించినవాడు లక్షలాది మంది ఉన్నారు, పౌరులు ఉన్నారు. చరిత్రకి అందరిలో కూడా దాని ఉన్నారు. ఈ భగత్ సింగ్, రాజగురు, సూర్యనారాయణ మహాబాబు ముగ్గురు కూడా అంతరి మహాత్ములు. వాళ్ళు ఈ అహింస సిద్ధాంతాన్ని విశ్వసించగా ముందు చేసేవాడు, వాళ్ళు నడిచేవాడు, జీవితాన్ని అర్థం చేసేవాడు. వాళ్ళు రుచులు లేవు తప్ప తీవ్రవాదులు కాదు కదా. ఈ మాట వచ్చి మన విద్యార్థులు పాఠ్యాంశంలో ఇది నా దృష్టి వచ్చిన తర్వాత ఉయ్యూరు దుర్గా ప్రజలు మహానుభావుడు ఉన్నాడు, విద్యావేత్త. ఆయన్ని సంప్రదించి అది ఏ అసంప్రపంచాలు అసందర్భంలో వ్యత్యాసాలు ఉన్నాయంటే ఒక ముందు పట్టి తయారు చేస్తున్నాం. నిన్న మొన్న ఒకరు చెప్పాడు, రామకృష్ణ పరమహంస గురించి ఒక పిచ్చివాడు రుణాలిక అని మాట వచ్చింది వాటికల్లో నేను గమనించగా ఉన్నారు. అంటే మన ఇలా జరుగుతుంటే గాంధీ కుటుంబం అంటే సోనియా గాంధీ కుటుంబం అనేది చేస్తుంది రోజుల్లో. ఏమో ఏ మాట్లాడి మాట్లాడడం మన జాతరలో ఏంటంటే ఒక ఉదాసీన భావం మన జాతర పిచ్చి గుర్తుంది మనం. అందులో మన హిందూ సిద్ధాంతంలో ఉన్న ప్రధానమైన సిద్ధాంతాన్ని మనం ఆహ్వానించాలంటే కర్మ సిద్ధాంతం ఒకటి. పరమ భవితులైన వైజ్ఞానికమైన సిద్ధాంతం కర్మ సిద్ధాంతాన్ని మన నిష్క్రియాపడంగానే మనం దాన్ని పోర్పడంగా ఉపయోగించుకుంటాం. జరిగిందనుకోండి ఏమిటి అంటే ఎవరి కనమాట పోతాడండి, మనకి వచ్చి గొడవ అనే మాట మన దాదాపు మొట్టమొదటి వచ్చే మాట అది. అలానే అన్ని విషయాలు ఊరుకోగలుగుతున్నావా? 100 రూపాయలు నష్టం వస్తుంటే 1000 రూపాయలు ఖర్చు పెడుతున్నామే, ఆ నష్టాన్ని పోగొట్టుకోవడం కోసం కర్మచేతలు వర్తించదా? కాబట్టి నిష్క్రియాపడుగా ఒక జాతీయ నుంచి నిద్ర మాధ్యానికి మనం మేలుకొని మా దూరు రావరెడ్డి గారి మాట్లాడు కలిగిన మరి పద్యం మా గురుదేవులు చాలా ప్రధాన ఇష్టమైన పద్యం చెప్తుండేవారు. సమయం అమూల్యము ఒక్క నిమిషం తన క్రమరింపనేరము మన తుది పరంపర ఉదయంగి నిద్ర మాన్యము పరిచయించి పనులు ఆయుడే జగదారాచు దమ్మము నడ దిగొచ్చి కృతవానము కూర్చొనించుకోకపోయి కోడి కూస్తున్న దానికి మానవాడు దర్శనం. అది ఎందుకు ఏ కూర్చున్నారంటే అని చెప్పాడు కవి దర్శ కాబట్టి మామూలుగా కొడుకుని కదరా కొడుకు పిచ్చివాడారా. శరీరానికి అవసరం నిద్ర అవసరమే, మరి శక్తి పుంజుకోవడానికి. అందుకు దీంచే స్వాములగనాన్ని సూచిగా నిద్రమార్పులు పోకండి, నిద్రమాన్యాన్ని బయటికి రండి, పనిలో ఉపక్రమించండి, సూర్యభగవానుడు కలిగి జరుగుతున్నాడు అని దంభంగా బలం తెగించి ఇంటి కొమ్మిది కూర్చోదని. మనం కూడా అటువంటి వైద్యాలు మేలుకోవాల్సిన స్థితిలో మనం ఉన్నాం. జాతిపరంగా మనం చూస్తున్న అందరికీ కూడా అందువల్ల నా ప్రధానమైన అభ్యర్థులు అంటే మరి సంవత్సరం తిరిగేటప్పుడు కోటయ్య గారి పేరు మారుమోగుతారు విజయవాడలో కనీసం. అంటే ఆయన పేరు మారుమోగినా ఆయన వచ్చే కామర్షాలు లేవు, కానీ మనం ధరిస్తాం, మనం ఉద్ధరింపబడతాం. మన మహానుభావుల విషయం తెలుసుకుంటే మన మహానుభావుల ప్రవర్తనను ఆలోచించగలిగితే వారి క్షోభ ఎంత క్షోభపడ్డారంటే ఆ రోజులైనా ఆయన ఉన్నటువంటి విజ్ఞానానికి తెలియజేసి ఆయన ఏదో నాకు మిగిలిన గ్రంథాలు రాజేసి ఏ ఉద్యోగం చేస్తుంటే ఆయన పంట కలగబోయేదే, కుటుంబం కాకపోయేదే. ఎంత వేభ్యాసులు ఉన్నాయి, ఎంత తపస్సు భారతదేశ గ్రంథాలని అనుభవించారు. అది వినియోగ బాధ్యత మనందరికీ ఉన్నది. అప్పుడు మాత్రమే ఆయన పట్ల తమను సాక్షిగా ఉంటుంది. ఆ విధంగా కృషి సంఖ్య నానానికి పెరగాలని ఆశిస్తూ ఆ విధమైనటువంటి స్ఫూర్తి
గారిని ఆశిస్తూ సెలవు. వాసుదేవ వాసుదేవ వాసుదేవ. ఇక్కడ 2 మాటలు చెప్తాను. అందరూ అభ్యర్థులు ఉండదు ఎవరు కూడా. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. వాసుదేవ గోధ నిషేధింపబడునుగాక, గోధ నివారింపబడునుగాక, గో సంరక్షణ వెలసిలునుగాక, గోధ నిషేధింపబడునుగాక, గోధ నివారింపబడునుగాక, గో సంరక్షణ వెలసిలునుగాక, గో సంరక్షణ వెలసిలునుగాక. వాసుదేవ ధర్మస్య దివ్యవస్తు అధర్మస్య నాశవస్తు, సకల ప్రాణిషు సద్భావన అస్తు. ధర్మస్య దివ్యవస్తు అధర్మస్య నాశవస్తు, సకల ప్రాణిషు సద్భావన అస్తు. ధర్మస్య జీవవస్తు అధర్మస్య నాశవస్తు, సకల ప్రాణిషు సద్భావన అస్తు. వాసుదేవ భక్తి ప్రచారము వృద్ధి చెందునుగాక, భక్తి ప్రచారము వృద్ధి చెందునుగాక, భక్తి ప్రచారము వృద్ధి చెందునుగాక. వాసుదేవ బలం విష్ణు ప్రవర్ధతాం, బలం విష్ణు ప్రవర్ధతాం, బలం విష్ణు ప్రవర్ధతాం. వాసుదేవ ఆంధ్ర రాష్ట్రము తద్వారా భారతదేశము సమైక్యముగా వర్ధిల్లునుగాక, సమైక్యముతో వర్ధిల్లునుగాక. వాసుదేవ వాసుదేవ వాసుదేవ. మనం సీతారాం గురూజీ అనుగ్రహ భాషణాన్ని విన్నాం. ఇప్పుడు శ్రీ దినేష్ చంద్ త్యాగి గారు ప్రసంగిస్తారు. వారి గురించి 2 పరిచయ వాక్యాలు చెబుతాను. హైందవ ధర్మ ప్రచారణార్థమై తన జీవితం మొత్తాన్ని వినియోగించిన పెద్ద మనుషులో ఒక వ్యక్తి వీరు. ప్రస్తుతం సాంస్కృతిక గౌరవ సంస్థాన్ న్యూఢిల్లీలో దేశం మొత్తానికి జనరల్ సెక్రటరీగా ప్రస్తుతం ఉన్నటువంటి వీరు ముందు ఆర్ఎస్ఎస్లో ప్రచారంగా పనిచేసి ఉన్నారు. అంతకు అదే కాక హిందూ మహాసభలో సెక్రటరీ గాను ప్రెసిడెంట్ గాను చేసిన అనుభవం ఉంది వీరికి. ఆర్య సమాజ్లో కూడా చాలా వరకు వారి సేవలను అందించారు. సేవల్ని ఒక 50 నుంచి 60 స్కూల్స్ ఉన్నాయి ఆర్య సమాజ్ కింద. ఆ స్కూల్స్ అన్నింటినీ పర్యవేక్షణ బాధ్యతని ఆయన అంతకుముందు చేసి ఉన్నారు. श्री दिनेश त्यागी जी से त्यागी जी को आमंत्रित करूंगा कुछ हमसे बातें करें. ओम शांति सवितृ दुर्तानि परासुवा सर्वत्रं संनावासुवा. Most revered माननीय स्वामी जी, convener of the program, Professor Murthy ji, others honorable sitting on dais,
and the convener of the program, and brothers and sisters present here. It is very good day that in South India, especially in Vijayawada, the program is being arranged regarding the history of India, re-evaluation of history of India, discrepancies of history of India, and such persons in India. A great person about his memory this day is being performed. Pandit Kota Venkatachala. He was a great historian. I have received at this time, this magazine first time, about the articles and thoughts of Pandit Venkatachala. But before that, I have written, our organization Sanskrit Gaurav Sansthan has written so many things about his history, thinking. First, this book, Bharatiya Itihas Ka Vikrtikaran, and a devaluation of Indian history. The book is published by our Hindu Writers Forum, and so many pages are given to Pandit Venkatachala. This is my own connection with this great personality. I want to say some things about history of India. Number one, you read in history in class 6, 7, 8, I also, everybody living in India is reading in his textbook that Sikandar Mahan, Alexander is the Great, Alexander the Great invaded India. What is this history? One person is invading India. He is attacking India from Greek, Yunan, and he has murdered lakhs of people. He was repulsed, he was defeated by Indian forces. This is also written by foreign authors also, that Sikandar in the last was defeated. He was Chanakya, Chandragupta, and he was Kuru, but history says, recorded even in Indian history, even foreign history, that Alexander was defeated and went back to his home, could not reach his home, and died in the midway. So I asked one question to this government of India, of state governments and to central government also. You are teaching Alexander the Great. How can a guy, how can a plunderer, how can an attacker can be taught as great in our textbook? He is the most hateable person. He is never great. This should be amended in the history of India. And for our present and future generations, such wrong textbook should never be taught. This is my first demand. If it is any wrong, India attacked Yunan, and in return Alexander attacked India, then it may be a true thing. Then his action can be suitable. But India never attacked Greece. India never attacked any European country. This is the history of the world. So, only he was the culprit that he attacked India, came to Iran, then came to India, Afghanistan after. So this is the wrong side of Alexander, not the wrong side of India. This is contemporary chapter number 1. Chapter 2, how to banner.
in our textbook, Akbar the Great. Akbar Mahan. पहले सिकंदर महान, फिर अकबर महान. Akbar sent messages to Rajput kings. Send me a dollar. Send me a woman, a good woman, good-faced woman, best of your home. Send to me, otherwise you will be attacked. Jaipur Gharana sent Jorabai to Akbar, and so many Gharanas sent so many women to Akbar, and there were 5,000 women in the harem of Akbar. 5,000 women in the harem of Akbar. And this Uttarakhand is here. Jamir was born with Jorabai. I want to say one thing. Maharana Pratap did not follow Akbar. I did not send any woman. I will face you in the battle. And he faced Bhaski Rotiya Khana, grassroots, eating, but he conquered. Hear me kindly, please. Father of Maharana Pratap lost 34 forts, killa, main important person, special places. 34 forts were conquered by Akbar, by Maharana Pratap's father. But after Haldi Ghati battle on 21st June 1576, some historians say not 21 June, 18 June. We are not going to discuss about it. It is 18 June or it is 21 June. Here it is said 1576. Whatever be 18 or 21. After Haldi Ghati, in 10 years, Maharana Pratap returned back 32 forts from the Akbar Sena. 34 were lost, 32 conquered in 10 years by Maharana Pratap. And I want to say this Congress government, 1576 plus 400, it became 1976. My Indira Gandhi was Prime Minister in India, 1976. And 400 anniversary of Haldi Ghati battle was remembered in Haldi Ghati area by the great patriots. 50,000 people were present there. I was also present there. Who was the chief guest? Chief guest was Prime Minister Indira Gandhi. Indira Gandhi is going to, in the memory of Maharana Pratap, Haldi Ghati in 1976 on 21st June. But in history books, Maharana Pratap is not called as Mahan. Akbar is called as Mahan. Prime Minister not going to Akbar any program. Prime Minister is going on Maharana Pratap program. And Maharana Pratap died in 1597. 1597. 400 plus कर दीजिए. It became 1997. The 400th death anniversary of Maharana Pratap was celebrated in Mewar. I was also present there. 400, 1597 plus 400, 1997. Only 17 years before. Who was the chief guest? I was not the chief guest. I was a speaker also, but not chief guest. In 1976, Prime Minister Indira Gandhi was chief guest in Haldi Ghati. And in 1997, our Prime Minister Indra Kumar Gujral was chief guest in
Akbar was not Mahan, Maharana Pratap Mahan. This is our demand number 2 through this program. Now, this is the age of, not the historic era, this is the age of scientific era. Come to programs, this personality has given many history books. Number 1, chronology of Jammu Kashmir history, reconstructed. Chronology of Nepal history, reconstructed. In this volume also, these articles are present. I have seen very much years before in another book, but this book also has these 2 plus some more articles. Great personality, founded and researched and published 104 above 100 kings of Nepal. Of how many years? Nearly for 5,000 years. 104 kings. How can it be scientifically proved? How is it possible? Is it a science behind it? Yes, today it is the era of science. And you all belong to Dakshin Bharat, South India. This is greatness of South India. One magazine, Maison, Hindi Prachar Parishad. Hindi magazine from Maison. I have also Hindi magazine from Andhra. I have also get every month Hindi magazine for Goa, Hindi magazine for Kerala, Hindi magazine from Tamil Nadu. This is India, United India. English person cannot divide our India, we are one. And according to that theory, after Sri Kota Venkatachalam, a great scientist came from South India, a great scientist. About history, scientist about history, notice the great person named Dr. Kumar Swami Thangaraj of CCMB, who led the research team, which included scientists from the University of Tartu, Estonia, Chentinad Academy of Research Education, Chennai and Banaras Hindu University. He is a scientist from South India, Dr. Kumar Swami Thangaraj. He presided all these researches. What these researchers say? So many chapters are here. I am not going to quote. I am going to quote some more things. Listen me, please silently. I was a student of intermediate class, Kaksha 12, 12th class. In 1960, I passed intermediate from UP board with science, physics and chemistry mathematics. What I was taught about Earth? In 1960, I was taught about Earth that the age of Earth is 2 Arab years. Age of Earth, 2 Arab वर्ष पुरानी पृथ्वी. 2 Arab, 100 crore, 1 Arab, 200 crore, 2 Arab. I was taught in 1960. After 1983, every student of India and every student of all over the world has been taught at present that age of Earth is not 200 crore years, it is 400 crore years. What do you mean? My age, not even 100, 1960 plus 40 and 54, 64 years. But age of Earth became twice, 200 crore years became 400 crores. And at present, 1983, this was the reason that our great scientist, C.V. Raman,
belonging to South India, great scientist himself, का भतीजा means यानी son of his brother, name is Dr. S. Chandrasekhar. After passing intermediate, he went to England. After passing BSc from England, he went to USA. And then he made a research and got Nobel Prize. S. Chandrasekhar got Nobel Prize in 1983, and the whole world of scientists declared that from today the age of Earth will be thought as 400 crore years. Why so? But today, after 2005, the age of Earth is being thought not 400 crore years, plus 400 crore plus 30 to 54, in between somewhere. Now listen, patient care of Vedas. What my Vedas say? My Vedas say, Kaliyug, 4,32,000 वर्ष, 4.32 lakh years is Kaliyug. Twice of this is Dwapar, Krishna. It becomes 8.64 years, lakh years. Thrice is Treta Yuga of Ram, Bhagwan Ram. It becomes 12.96 lakh years. And Satyuga of Raja Harishchandra, it is quoted in Vedas 4 times to Kaliyug. It becomes 17.28 lakh years. Add the 4, all the 4 addition, it becomes 43 lakh, 43.20 lakh years. And Vedas say, multiply this Chaturyug, 43.20 lakh years, multiply this by 1000. This will be 1 Brahma year. And the Srishti Nirmana Divas, the origin of Srishti, the origin of Earth will become this. So multiply by 1000, what does it? It becomes 4.32 Arab years. That is 400 crore plus 32 years. This is the history of Vedas, which is today accepted by all world scientists after 1983 and after 2005. In Times of India front page, I have the cutting with me. Times of India front page 2005. It is declared that age of Earth is the same which is quoted in Vedas. Now come to politics. What is politics? That is the Bible of Christians governing the whole world at this time. USA, England ruled our country. That Christians have their holy Bible. Bible says the age of Earth is only 6,000 years, not lakh, not crore. Only 6,000 years ago the Earth was born. And number 2, Bible says, this is the history of Europeans. Bible says even today and even before 2,000 years that sun is